అందరికీ జై శ్రీ గణేష్. ఎక్కడైతే మనం ఖైరతాబాద్ పెద్ద వినాయకుని దగ్గర అయితే మళ్ళీ ఒకసారి వచ్చేసినాం. ఈవినింగ్ అప్డేట్ అయితే కవర్ చేయడానికి అయితే వచ్చేసినా గాయస్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అప్డేట్స్ అనేది ఫాస్ట్ గా జరుగుతున్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మన వినాయకుని ఖైరతాబాద్ పెద్ద వినాయకుని అయితే 2 కాళ్ళు అయితే పైన ఎక్కిపించేసిర్రు. మన స్టేజ్ మీద అయితే ఖైరతాబాద్ పెద్ద వినాయకుని కాళ్ళు అయితే ఎక్కిపించేసిర్రు. మీకు నజిక్లో అయితే చూపిస్తా. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు బాడీ ఫ్రేమ్ అనేది మొత్తం టోటల్ గా అయితే రెడీ అయిపోయింది. ఇక బొజ్జ భాగంలో అయితే వి షేప్ లో అయితే మిడిల్ లో అయితే పెట్టడం జరుగుతుంది. మనకు ఇట్లా యూ షేప్ లో అయితే వెల్డింగ్ అయితే చేయడం జరుగుతుంది. ఇదైతే ఎట్లా అయితే వెల్డ్ అయిపోతుందో దాని తర్వాత అయితే పైన ఎక్కడం అయితే జరుగుతుంది. ఇదైతే మనకు ఇప్పుడు క్రేన్ ద్వారా అయితే పైన ఎక్కడం అయితే జరుగుతుంది. మనకు లెగ్స్ చూసుకున్నట్లయితే మనకు 2 లెగ్స్ అనేది ఎక్కిపించేసారు. 2 లెగ్స్ అనేది మనకు 1 2 2 లెగ్స్ అనేది మనకు పెట్టడం అయితే జరిగింది. దానికైతే క్రేన్ ద్వారా సెట్ కరెక్ట్ మిడిల్ లో అయితే పెట్టడం జరుగుతుంది. క్రేన్ రాగానే మనకు ఇది కూడా ఎక్కిపించేసేస్తారు. దాని తర్వాత మనకు 2 కాళ్ళు కూడా మిడిల్ అయితే పెట్టేస్తారు అన్నమాట. పైన అయితే ఫ్రేమ్ రెడీ చేయడం అయితే జరుగుతుంది. వెల్డ్ అయితే చేస్తారు. పైన మనకు ట్రయాంగిల్ షేప్ లో అయితే ఉల్టా ట్రయాంగిల్ షేప్ లో అయితే మనకు వెల్డ్ చేసేసారు. అదైతే మార్నింగ్ అయిపోయింది. దాని మీద అయితే మన బాడీ ఫ్రేమ్ అనేది వస్తుంది. ఈ టైప్ లో అయితే బాడీ ఫ్రేమ్ అనేది వస్తుంది అనమాట. ఇదైతే ఇప్పుడు వెల్డ్ చేయడం అయితే జరుగుతుంది. ఇట్లా అయితే మనకు వెల్డ్ అయితే జరుగుతుందో దాని తర్వాత మనకు క్రేన్ ద్వారా మొత్తం బాడీ ఫిక్స్ చేసేయడం అయితే జరుగుతుంది. ఇక ఫేస్ వర్క్స్ కూడా బాగానే నడుస్తున్నాయి. ఫేస్ వర్క్స్ కూడా మొత్తం కంప్లీట్ కానికైతే వచ్చేసింది. ఫేస్ ఎట్లా అయితే తయారైపోతుందో అది కూడా పైనకైతే ఎక్కిస్తారు. ఇంకో 1 అవర్లో అయితే ఇదంతా మొత్తం ఎక్కిచ్చేసినాక మనకు వెల్డ్ అయితే చేస్తారు. వెల్డింగ్ కోసం అయితే రాత్రి అయితే పడుతుంది. మొత్తం నైట్ అయితే మనకు వెల్డ్ చేస్తారు అన్నమాట. ఈవినింగ్ అప్డేట్ అనేది ఇదే ఉంది. మొత్తం లెగ్స్ అయితే ఫిక్స్ అయిపోయినాయి. మనకు బాడీ పార్ట్ అనేది రేపు లేకుంటే ఎల్లుడి అయితే మనకు పైన వస్తుంది అనుకుంటా. ఎందుకంటే ఇప్పుడే మనకు వర్కర్స్ అడిగిన రేపు అయితే మనకు బాడీ అయితే అటాచ్ చేస్తారనమాట. ఇది తీసి మన క్రేన్ ద్వారా పైన అయితే ఎక్కిస్తారు. లెగ్స్ అనేది ఇప్పుడే మనకు ఫిక్స్ చేసేసారు. ఇక్కడొక లెగ్ అయితే మీకు కట్టుకోవచ్చు. కెమెరా అలా కొంచెం చూసుకోండి. ఇదైతే మన క్రేన్ వచ్చి మిడిల్లో అయితే పెడతారు. మిడిల్లో పెట్టినాక దానికైతే జాయింట్ ఇచ్చి మనకు మన వెల్డింగ్ అయితే చేస్తారనమాట. వెల్డింగ్ అయితే చేసిపోయినాక దాని తర్వాత మన బాడీ అయితే వచ్చేసి పైన అయితే ఫిక్స్ చేస్తారు. బాడీ ఫిక్స్ అయిపోయినాక మనకు 3 ఫేసెస్ అయితే మొత్తం ఆ కార్నర్ కనిపిస్తుందా మీకు? జూమ్ అయితే చేసి చూపెడతా. అక్కడ అయితే మనకు ఈ సైడ్ లో అయితే దానిపైన అయితే ఫేసెస్ వస్తాయి. దానిపైన ఫేసెస్ వచ్చినాక దానిపైన అయితే మనకు నాగం పాము అయితే వస్తుంది. మన నాగదేవత నాగం పాము అయితే వస్తుంది. ఇంకో 2 డేస్ అయితే అవుతుంది. మన మొత్తం బాడీ ఫ్రేమ్ కనిపించడానికి మన స్ట్రక్చర్ వినాయకుని స్ట్రక్చర్ కనుకోవడానికి అయితే ఇంకో 3 లేకుంటే 4 డేస్ అయితే అవుతుంది. 4 డేస్లో అయితే మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మనకు వెల్డింగ్ సంబంధించిన వర్క్. ఇక మన గడ్డికి సంబంధించిన మట్టికి సంబంధించిన వర్క్స్ అనేది స్టార్ట్ అవుతాయి అన్నమాట. 1 వీక్లో అయితే మొత్తం అవి కూడా స్టార్ట్ అవుతాయి. మనకు సైడ్లోకి అయితే అక్కడ హ్యాండ్స్ వర్క్ అయితే జరుగుతుంది. ఇక మనకు వెల్డింగ్కి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్ ఐరన్ రాడ్స్ అయితే పైనకైతే పంపడం జరుగుతుంది. మన తాడు ద్వారా చూసుకోండి. ఇదైతే ఇక్కడ వినాయకుని ముంగట అయితే వెళ్ళి అయితే చేస్తుర్రు. మొత్తం చిన్న పార్ట్స్ తోని డీటెయిలింగ్ అయితే చేస్తుర్రు. ఇది డీటెయిలింగ్ అయిపోయినాక క్రేన్ ద్వారా అయితే పైన అయితే ఎక్కిస్తారు అన్నమాట. మన ఈవినింగ్ అప్డేట్ అయితే ఇప్పుడైతే ఇంతే ఉంది. నెక్స్ట్ అప్డేట్ ఏముందో మీకైతే రెగ్యులర్గా అయితే అప్డేట్ ఇస్తూనే ఉంటా. చూసుకోండి. आपका डर रहता था।